రేపటి వీడియోలో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక దామిని మాత్రం నేను మా అత్తారింటికి వెళ్ళను, నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పేసరికి ఇక అప్పుడే ఆనంద భైరవి మాత్రం అమ్మ దామిని అలా మాట్లాడద్దమ్మా, ఎంతైనా అది నీ అత్తారిల్లు, అక్కడనే ఉండాలి. ఇంకా పెళ్ళై వారం కూడా తిరగలేదు, ఇక్కడనే ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకో అని ఇక ఆనంద భైరవి చెప్పగానే ఇక దామిని మాత్రం ఏంటి ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళాలా, నలుగురు నాలుగు రకాలు అనుకుంటారని నేను అక్కడికి వెళ్ళాలా, నేను వెళ్ళను అనుకుంటూ ఇక దామిని మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, నేను చెప్తున్నాను కదా, నేను మీ అత్తయ్య గారికి మీ ఆయన కూడా చెప్పాను, ఇప్పుడు నిన్ను ఆడ ఏం టార్చర్ చెయ్యరు, అంత ఫోర్స్ కూడా ఏం చెయ్యరమ్మా అనుకుంటూ ఇక ఆనంద భైరవి చెప్పగానే సరే వెళ్ళిపోతాను అనుకుంటూ దామిని కూడా చెప్తుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. ఇక దామిని మాత్రం ఇక ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపేమో సౌమ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రూమ్లోకి ఆ వాచ్మెన్ ఎందుకు వెళ్ళాడు అనుకుంటూ ఇక కోపంగా ఉంటుంది. ఇక అప్పుడే అనన్య వచ్చి ఏంటి నువ్వు చేసింది పెద్ద ప్లాన్ అని ఇక ఫీల్ అవుతున్నావా, అయినా నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఏంటనన్య అలా మాట్లాడుతున్నావేంటి? అవును, నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుందని అంటున్నాను. ఏంటనన్య నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? నవ్వకుండా ఏం చేయాలి మరి? నేను పక్క ప్లాన్ వేసుకొని వెళ్ళాను, అలా దర్శన్ ఉంటాడేమో అనుకుంటే ఆ వాచ్మెన్ గాడు ఉన్నాడు. దర్శన్ ఆ ప్లేస్లో ఉంటే మాత్రం అందరూ మా ఇద్దరి మధ్యలో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అనుకునేవాళ్ళు. ఇక నన్ను అలా పట్టుకున్నాడు కాబట్టి పెళ్ళి కూడా చేసేవాళ్ళు. ఇప్పుడంతా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనుకుంటూ సౌమ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. సౌమ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటనన్య, నువ్వు ఈ చిన్న చిన్న ప్లాన్లు పక్కకు పెట్టి నేను చెప్పేది చేయి, పక్కగా నడుస్తుంది. ఏంటి నువ్వు ఈ చిన్న చిన్న పనులు పక్కకు పెట్టి డైరెక్ట్గా దర్శన్ని పెళ్లి చేసుకో. పెళ్ళి చేసుకుంటే ఇక ఎవ్వరు నిన్ను అడ్డుగా రారు. అయినా దర్శన్ కూడా నీ వెనకాలనే నువ్వేం చెప్తే వింటాడు కాబట్టి ఇక డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మధ్యలో నువ్వు జీరో అవ్వుకుంటూ ఆ శరణ్య మాత్రం లాస్ట్కి హిట్ అవుతుంది అనుకుంటూ ఇక అనన్య మాట్లాడగానే ఇక సౌమ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును కదా, దర్శన్ ఎలాగో నేను చెప్పిన మాట వింటాడు, ఇక నేను పెళ్ళి చేసుకోమన్నా కూడా చేసుకుంటాడు కాబట్టి ఇక ఇవన్నీ ఎందుకు చేసి అనుకుంటూ సౌమ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అనన్య, థ్యాంక్స్ అనన్య, ఈ రోజే దర్శన్ని పెళ్లి చేసుకుంటాను. ఇక శరణ్య మాత్రం ఎప్పుడు జీవితాంతం ఏడ్చుకుంటూ ఉండేలాగా చేస్తాను అనుకుంటూ సౌమ్య ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అనన్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అందరూ లంచ్ చేసి పడుకొని ఉంటాడు. ఇక అప్పుడే అనన్యని చూస్తూ ఇప్పుడు దర్శన్ శరణ్య ఇద్దరు పడుకొని ఉంటాడు. ఇంత లోపల నేను రెడీ అవుతాను, నన్ను రెడీ చేయనన్య అనుకుంటూ ఇక సౌమ్య అడుగుతూ ఉంటుంది. ఇక అనన్య కూడా సౌమ్యను పెళ్లి కూతురులాగా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక రెడీ అయ్యాక దర్శన్ దర్శన్ దారా దర్శన్ అనుకుంటూ ఇక సౌమ్య మాత్రం పిలుస్తూ ఉంటుంది దర్శన్ని. ఇక వెంటనే దర్శన్ మాత్రం లేచి ఏంటనన్య ఏ టైంలో వచ్చావేంటి? దర్శన్, నిన్ను చూడలేక ఉండలేకపోతున్నాను. దర్శన్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేసరికి ఇక దర్శన్ కూడా సౌమ్యను పెళ్లి చేసుకుంటా అని కారులోకి ఎక్కి ఇక వెంటనే టెంపుల్ దగ్గరికి వెళ్తారు దర్శన్ సౌమ్య. ఇక ఇద్దరు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నాకు తాళి కడతావు కదా దర్శన్? నేను కడతాను సౌమ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనుకుంటూ ఇక సౌమ్యను చాలా పొగుడుతూ ఉంటాడు దర్శన్. ఇక అప్పుడే ఆనంద భైరవి పిలుస్తుంది. అమ్మా, అమ్మ శరణ్య అనుకుంటూ పిలవగానే ఆ అత్తయ్య వస్తున్నాను అనుకుంటూ శరణ్య కూడా వెళ్తుంది. ఇక వెంటనే దర్శన్ ఏంటి ఎక్కడికి వెళ్ళాడు, ఏదన్నా పని ఉంటే వెళ్ళొచ్చు అనుకుంటూ ఇక శరణ్య కూడా మనసులో అనుకొని ఇక టీ కింద పడితే తుడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే టేబుల్కి తలిగి తన తాళిపొట్టు చేయిలో పడుతుంది. ఏంటి ఏదన్నా అపశకునం జరుగుతుందా, దర్శన్కి ఏమన్నా జరుగుతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య. ఇక అప్పుడే అనన్య వచ్చి ఏంటనన్య ఏదన్నా అపశకునం జరుగుతుందని అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటుంది రైటే,
ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనన్య అని ఇక కోపంగా శరణ్య మాట్లాడగానే అవును నిజంగానే మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటూ శరణ్య చెప్పగానే ఇక అప్పుడే అనన్య వచ్చి శరణ్య నీకొకటి చెప్పాలా, చెప్తే మాత్రం చాలా షాక్ అవుతావు. ఏంటి ఏం చెప్తావు? దర్శన్ని సౌమ్యను పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంటి నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు. అయినా దర్శన్ అలా చెయ్యడు అనుకుంటూ ఇక శరణ్య చెప్పగానే ఇంకో గంటలో వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది, గుడిలో జరుగుతుంది. నీకు అంత దమ్ము ఉంటే చూసుకో అనుకుంటూ ఇక చెప్పి అనన్య లోపలికి వెళ్తూ ఉంటుంది. అనన్య అనన్య అని పిలుస్తూ ఉండగా కూడా ఇక అనన్య మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటుంది. అయ్యో నిజమేనా తను చెప్పేది, ఇప్పుడు దర్శన్కి కాల్ చేస్తాను అనుకుంటూ ఇక దర్శన్కి కాల్ చేస్తూ ఉంటుంటే ఇక దర్శన్ మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఏంటి అనన్య చెప్పేది నిజమేనా అనుకుంటూ ఇక తను మాత్రం ఇక అన్ని గుడిలో తిరుగుతూ ఉంటుంది. ఇక లాస్ట్ సరికి ఇక అప్పుడే గుడి తిరుగుతూ ఉండగా ఇక అప్పుడే దర్శన్ సౌమ్య మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అనన్య వచ్చి చేయి పట్టుకొని ఇక సౌమ్య చెంప పగల కొడుతూ ఉంటుంది. నువ్వు రా దర్శన్ అనుకుంటూ తన చేయి పట్టుకొని ఇక ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.